స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ లో జరిగిన ఒక అసంఘటిత చర్య అని చెప్పాలి. ఈ అసంఘటిత చర్య రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసింది అని చెప్పాలి. ఎన్నో కాలేజీల్లో, ఎన్నో విద్యా సంస్థల్లో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. మనతో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ అడిషనల్ డిఎంఈ ఉన్నారు. నమస్కారం సార్. మనకు నిజామాబాద్ లో మెడికల్ కాలేజ్ లో జరిగిన ఒక సంఘటన మొత్తం రాష్ట్రాన్ని కలిసివేసిందని చెప్పాలి. ఎన్నో కాలేజీల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ఒక యాంటీ ర్యాగింగ్ ఒక అడిషనల్ గా ఒక మళ్ళీ దాన్ని అన్ని కాలేజీల్లో మళ్ళీ వెరిఫై చేస్తున్నారు, దాని మీద ఒక యాక్షన్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఈ జరిగిన సంఘటన ఎట్లాంటి మార్పుల్ని తీసుకొచ్చింది? ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది 23 ఆగస్ట్ రోజు జరిగిందండి. దాని మీద మేము నిన్న యాంటీ ర్యాగింగ్ కమిటీ కన్వీన్ చేసినాము. యాంటీ ర్యాగింగ్ కమిటీ మెంబర్స్ అందరం కూడా ఇరువైపుల నుండి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసేసుకొని తర్వాత యాంటీ ర్యాగింగ్ కమిటీ అందరు కూడా యునానిమస్ గా వాళ్ళు పనిష్మెంట్ అనేది ప్రొనౌన్స్ చేశారు. ఏంటంటే ఒక 6 నెలల పాటు సస్పెన్షన్ ప్లస్ పర్మనెంట్ గా వాళ్ళను హాస్టల్ నుండి ఎక్స్పల్షన్ ఫ్రమ్ ద హాస్టల్ అని ప్రొనౌన్స్ చేసినాము. ఇది మాకు ఈ ఒక అంటే ప్రతి సంవత్సరం కూడా మేము ఒక స్టూడెంట్ అడ్మిట్ అయినప్పటి నుండి అండర్టేకింగ్ తీసుకోవడంతో పాటు వాళ్ళకు ప్రతిసారి మేము అవగాహన కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉంటాము. మొన్న రీసెంట్లీ కూడా ఆగస్ట్ 12 రోజు యాంటీ ర్యాగింగ్ డే అని ఎన్ఎంసి ప్రకటించింది. ఆ ఎన్ఎంసి ఆగస్ట్ 12 రోజు కూడా మళ్ళీ ఆ రోజు మేము అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, ఇంకా ఇంటర్న్స్ అందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమం, ఒక సెమినార్ లాగా అందరూ ఫ్యాకల్టీ టాప్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ తో ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దానికి చాలా మంది విద్యార్థులు అటెండ్ అయినారు. అయినా కానీ అక్కడక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడి అనవసరంగా వాళ్ళ బంగారు భవిష్యత్తును వాళ్ళ చేతులారా వాళ్ళు పాడి. అంటే సార్, ఇప్పుడు వీళ్ళ పనిష్మెంట్ నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ అకాడమిక్ ఇయర్ స్టూడెంట్స్ కి ఒక లెసన్ అవుతుంది అంటారా? తప్పకుండా అందరూ దీనికి తెలుస్తుంది అందరికి ఇట్లాంటి విషయాలలో అనవసరంగా మనము ఇట్లాంటి వాటికి పాల్పడకూడదని తెలుసు. అయితే సార్, ఇప్పుడు వీళ్ళకి ఏమైనా వాళ్ళ భవిష్యత్తుకి ఎవరికైతే పనిష్మెంట్ ఇచ్చారో వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ అప్కమింగ్ సర్వీస్ కి కావచ్చు, దానికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? అంటే అది తెలిస్తేనే మిగతా వచ్చే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్ లో వచ్చే స్టూడెంట్స్ ఇట్లాంటి వాటికి పాల్పడకుండా ఉంటారు. వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది? తప్పకుండా ఇట్లాంటి దుశ్చర్యలు పాల్పడిన వారికి శిక్ష అనేది, పనిష్మెంట్ అనేది వాళ్ళకు డెఫినెట్ గా అఫెక్ట్ అవుతుంది. వాళ్ళ అకాడమిక్ ఇయర్ లాస్. కాండక్ట్ లో ఎక్కడైనా తెలుస్తుందా? కాండక్ట్ లో కూడా మేము కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ అని ఉంటుంది, దాంట్లో కూడా ఇది మెన్షన్ చేయాల్సి వస్తుంది. దాంతో వాళ్ళకు ప్రతి చోట ఎక్కడ అప్లై చేసినా గానీ వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. అంటే ఒక స్టేజ్ లో పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మొత్తం మర్చిపోయిందనే చెప్పాలి ర్యాగింగ్. అయితే అది బయటకి కనబడకుండా లోపల జరుగుతుందా? బయటకి అసలు విషయాలు తెలియట్లేదా? అంటే సప్రెస్ అవుతున్నారా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ? సప్రెస్ అయిపోయి బయటకు రావట్లేదా? నిజానికి జరగట్లేదంటారా? ఈ గత కొంత సంవత్సరాల నుండి ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ద లా, ర్యాగింగ్ లా. అది ఎంత కఠినతరమో, అట్లాంటి ర్యాగింగ్ కు పాల్పడితే ఏమేమి పనిష్మెంట్స్ ఉన్నాయో చాలా మందికి అవగాహన ఉంది. వాళ్ళు దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ద లా అండ్ ర్యాగింగ్ ఈజ్ అ పనిషబుల్ అఫెన్స్ అని సుప్రీం కోర్టు కూడా డిక్లేర్ చేసింది, జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి దే ఆర్ ఆల్ వెల్ అవేర్ ఆఫ్ ఇట్. అందరికీ అవగాహన ఉంది. కాబట్టి మా దగ్గర నిజామాబాద్ మెడికల్ కాలేజ్ లో ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఇట్లాంటి జరగలేదు. ఈ అబ్బాయి ఫస్ట్ మీ నోటీస్ కి తీసుకురాలేదా? ఎప్పుడు తెలియదు. ఈసారి కూడా తను డైరెక్ట్లీ వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రిజిస్టర్ చేశారు. ఆ నోటీస్ లోకి మాకు కానీ ఎప్పుడు కానీ కంప్లైంట్. ఓకే, ఈ అబ్బాయి కాకుండా ఇంకెవరైనా ఈ అబ్బాయి తర్వాత నెక్స్ట్ మాకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసామో అని ఎవరైనా వచ్చారా? ఇంతవరకు రాలేదు. ఓకే,
ఓకే. సో నెక్స్ట్ ఫర్దర్ గా ఎట్లాంటి కండిషన్స్ ఉంచబోతారు స్టూడెంట్స్ ముందు? అందరికీ మేము అవగాహన కార్యక్రమం, అవేర్నెస్ అనేది ప్రతి క్లాస్, ప్రతి బ్యాచ్ కు చెప్తా ఉంటాము. వాళ్ళకు పనిషబుల్ అఫెన్స్ ఎంత సివియర్ కఠినతర ఉంటాయో పనిష్మెంట్స్ కూడా చెప్తూ ఉంటాము. చాలా మటుకు కనుక వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ఉంది దీని గురించి. అయినా అక్కడక్కడ కొంతమంది ఉంటారు వాళ్ళు తప్పకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇప్పుడు ఎవరికైతే అబ్బాయి ప్రాబ్లం ఫేస్ చేశాడో అతనికి కొంతవరకు రిలీఫ్ వచ్చినా మిగతా 5 members కి పనిష్ జరిగింది. ఆ పనిష్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ కి ఎట్లా ఇది ఇబ్బంది జరుగుతుంది అనేది మెన్షన్ చేశారు. సో బీ అవేర్ ఆఫ్ ఇట్, డోంట్ గో విత్ ఎనీ ర్యాగింగ్. అంటే ముఖ్యంగా ఒక్కరో ఇద్దరు, సార్ చెప్పినట్టు ఒక్కరో ఇద్దరు ఉంటారు, దాని ఫలితం అందరి మీద పడుతుంది. సో అది వాళ్ళకే కాదు, వాళ్ళ ఫ్యూచర్ కే కాదు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒక్క సీట్ సంపాదించడానికి, ఒక గవర్నమెంట్ సీట్, మెడికల్ సీట్ సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడి ఇక్కడి వరకు వస్తారు. మరి ఆ కష్టాన్ని ఎక్కడ మర్చిపోతారో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ ప్రవర్తనే మారిపోతుంది. కొంచెం శ్రద్ధగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటేనే, ఎందుకంటే మీరు సేమ్ సర్వీస్ ఇవ్వబోయే వాళ్ళు. అంటే ఈ మెడికల్ ఇంటర్న్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంటర్న్స్ ఫినిష్ కాగానే సర్వీస్ ఇవ్వడానికి సొసైటీకి వెళ్లే వాళ్ళు. సో వీళ్ళు ఎంతో పొలైట్ గా ఉంటేనే వీళ్ళకి మంచి ఒక కాండక్ట్ వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కష్టపడి సంపాదించుకున్న సీట్ కి న్యాయం చేయండి.